మాకేమీ తక్కువ లేదు, మీరు జాలి ఎత్తుకెళ్ళలేదు, మీరు సంచి ఎత్తుకెళ్ళలేదు, మీకేమైనా తక్కువ అయిందని అడుగుతాడు 20 అధ్యాయంలో. అప్పుడు శిష్యులు ఏమంటారు తెలుసా? మాకేమీ తక్కువ అవ్వలేదు అంటాడు. అయితే ఇప్పుడు జాలి పట్టుకొని సంచి పట్టుకొని వెళ్ళండి అంటాడు, ఇప్పుడు కత్తి పట్టుకొని వెళ్ళండి అంటాడు. ఈ సందర్భాలను మీకు బైబిల్ చదివితేనే అర్థమవుతుంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అంటే యేసు ప్రభు వారు చాలా ముందుగా చెప్పుకుంటూ వచ్చాడు, వాళ్ళకి ఏం తక్కువ కాలేదు. కాకపోతే యేసయ్య మీద పూర్తిగా నమ్మకము లేక, విశ్వాసపు స్థితి లేక అలా ఉన్నారేమో అని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? సరే, ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాగ ఉంటున్న ఆయన ఇప్పుడు అందుకు ఈ మాట అనుంటాడు అని సబబు. వీటన్నిటికంటే అంటే నీ వృత్తి కంటే, నీవు బ్రతకడానికి తినే తిండి కంటే, నువ్వు కట్టుకోవడానికి వేసుకునే బట్టల కంటే, నువ్వు ఈ భూమి మీద నివసించే నివాసం కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది సబబైన మాటే. ఎందుకంటే ఈరోజు మనకి అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే ఒక గుంపు ఉంటుంది. ఏ గుంపు? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే గుంపు. ఎంత ఎక్సలెంట్ మాట అది. డైరెక్ట్గా ఉంటుంది ఆ మాట, అవునా కదా? అంత్య దినాలలో మనుష్యుల్లో ఒక గుంపు ఏంటి అంటే స్వార్థప్రియులు, కృతజ్ఞత లేని వారు, అనురాగ రహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అలా చెప్పుకుంటూ వచ్చి 2 తిమోతి 3 అధ్యాయంలో అనుకుంటా, అవునా? అప్పుడు వచ్చి ఒక గుంపు గురించి చెప్తాడు. ఒక గుంపు ఏ గుంపు తెలుసా? సుఖాలు అనుభవించటం కోసం యేసయ్యని కూడా విడిచిపెడతాడు. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, తాము విలాసవంతంగా బతకడానికి తమ్మును కొనిన యేసును కూడా విసర్జించారని ఉంటుంది సేవకుల గురించి. అబద్ధ బోధకులు, అబద్ధ సేవకుల గురించిన మాటలు ఏమనంటో తెలుసా? ఈ ధనము కోసము, ఈ ధనాపేక్ష, లోభత్వమును బట్టి సేవకులు ఏం చేశారు అంటే తమ్మును కొనిన యేసయ్యను కూడా విసర్జించారంట. మీకు 2 పేతురు 2 అధ్యాయం చదివితే అబద్ధ బోధకుల గురించి ఉంటుంది, వాళ్ళ లక్షణాలు. ఆ లక్షణాలు అబద్ధ బోధకుల గురించి ఎక్కడ మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడే అతి పెద్ద విషయం ఏంటంటే మొట్టమొదటిది లోభత్వం గురించి మాట్లాడతాడు. అంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు. లోభత్వం అంటే ఏంటి? ధనాపేక్ష కలిగిన వాళ్ళు. రెండవది స్త్రీల గురించి మాట్లాడతాడు, స్త్రీలను దిగమింగుతున్నారు అని. సేవకుల గురించి ఎక్కడ మాట్లాడినా, అబద్ధ బోధకుల గురించి ఎక్కడ మాట్లాడినా ఈ 2 విషయాలు ఎక్కువ నొక్కి చెబుతాడు. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు కూడా ఆ 2. మీరు చూడండి, సేవకులందరినీ కూర్చోబెట్టండి, ఈ 2 పాపాలు ఏదో ఒక పాపం ఉంటుంది వాళ్ళకి, అవునా కదా? అయితే ధనాపేక్ష అయిపోయాడండి మా సేవకుడు, ఇక ఎప్పుడు దశంభాగం ధనం అని చెప్తున్నారు అనే మాటలు ఏంటుంటారు మీరు. ఇక ఎక్కువగా వినేది స్త్రీ వ్యామోహంలో పడిపోయారు అని, అవి మనం ఎక్కువగా న్యూస్లో కూడా వింటుంటాం. అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ మాట డైరెక్ట్గా ఉంటుంది. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేస్తారంట. దేనికోసం? సుఖభోగాల కోసం, ధనాపేక్ష కోసం. ధనం ఎందుకు? విలాసవంతంగా బతకడానికి. అప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు వాడు యేసయ్యని ప్రేమించినట్ట, దీనిని ప్రేమించినట్ట? ధనాన్ని ప్రేమించినట్టే కదా. ధనం ద్వారా వచ్చే గృహాన్ని, ధనం ద్వారా వచ్చే ఎంజాయ్ని, ధనం ద్వారా వచ్చే విలాసవంతమైన జీవితాన్ని, ధనం ద్వారా వచ్చే కారుల్ని, ధనం ద్వారా వచ్చే ఒక మంచి బట్టల్ని, వీటన్నిటినీ ధనమనంగానే సమస్త కీడులకు మూలం అంటాం. ధనం లేకపోతే ఏమి కొనుక్కోం, అవునా కదా? ధనం ఉంటే చెప్పండి, ఇప్పుడు మీ ఇంట్లో 20 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ ఇల్లు కొందామని ప్లాన్ చేస్తారు ఫాస్ట్గా ముందు, అవునా కదా? ప్లాన్ చేస్తారా లేదా? కాబట్టి ధనము అనే విషయం ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, మీకు పేతురుని యేసు ప్రభు అడిగిన మాటలో వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒక మాట ఎలాగైతే ఉందో, వీటన్నిటికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అనే మాట కూడా ఉంది. ఏంటి వీటన్నిటికీ అంటే, నీ జీవనోపాధిని మానేసి, మరి నీ జీవనోపాధి కోసం మళ్ళీ వెళ్ళావు కదా. దాని అర్థం మీరు అందరూ జీవనోపాధిని మానేమని కాదు. పేతురు సందర్భాన్ని బాగా ఆలోచించండి. మీ జీవనోపాధి కోసం మళ్ళీ వెళ్ళిపోయావు కదా. నిన్ను దేవుడు పిలుచుకున్నది అందుకు కాదు. ఒకవేళ నువ్వు జీవనోపాధి చేస్తూ చేయాలనుకుంటే పేతురు నువ్వు నన్ను వెంబడించి అనేవాడు కాదు. ఆయన పట్ల దేవుని చిత్తం అది కాదు. ఆయన పట్ల దేవుని చిత్తము కంపల్సరీగా వృత్తి మానేసి దేవుని పరిచయం చేయడమే. కానీ ఎందుకు మానలేకపోతున్నాం?
మీరు ఆలోచన చేస్తే వాటిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. నిజంగా అప్పుడప్పుడు అంటారు, ఇప్పుడు మానేస్తే నా పిల్లల జీవితాలు ఏమైపోతాయో, ఇప్పుడు నేను మానేస్తే. మీరు చూడండి, అప్పుడప్పుడు దేవుడు ఎలా పిలుచుకుంటుంటాడంటే చాలా మంచి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న పిలుచుకుంటుంటారు. ఎప్పుడైనా సాక్ష్యాలు విన్నారా? మంచి మంచి ఉద్యోగాల్లో నుండి వెనక్కి వచ్చిన వారు మీరు గొప్ప సాక్ష్యాలుగా వింటుంటాం. నన్ను అడిగితే గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉండి మంచి ధనము సంపాదిస్తూ దేవుని సేవకు పిలిచినప్పుడు వచ్చిన వారిలో 90 మంది వెనక్కి వెళ్ళిన వాళ్ళు, 10 మంది మాత్రమే వచ్చిన వాళ్ళు. 100 మందిని దేవుడు పిలిస్తే 90 మంది వెనక్కి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏర్పడిపోయి ఉంటుంది. 1,00,000 రూపాయలు శాలరీ వచ్చిందనుకోండి, సుమారుగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏర్పడి ఉంటుంది. మీరు సాధారణంగా చూడండి, అవునా కదా? 1,00,000 రూపాయలు శాలరీ ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఒక చిన్న మంచి ఇల్లు ఉంటుంది, ఒక చిన్న కారు ఉంటుంది, ఓకేనా? వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు 1000 రూపాయలని చాలా 10 రూపాయల నోటుగా చూస్తారు ఖర్చులు పెట్టేటప్పుడు. ఆ 1000 కదా ఇచ్చే, ఆ 2000 కదా ఇచ్చే అని అంటారు. ఇవన్నీ నిజాలే, అబద్ధాలేం కాదు. మా ఫ్రెండ్ సర్కిల్ అలా ఉన్నారు. అప్పుడప్పుడు మా జయ అంటుంటాడు, కాలేజీలో ఉన్నప్పుడు 10,000 బస్సు వేలు వెళ్ళిపోయాను అన్నాను ఎక్కడికి, గుంటూరు. ఇప్పుడు మినిమం స్లీపర్ లేకపోతే రాలేకపోతున్నాను అని అంటాడు. అంటే ఎందుకు ఈ మాట అంటానంటే ఎవరిని కించపరచడానికి కాదు, మన లైఫ్ స్టైల్ కంపల్సరీ మారిపోతుంది. అవునా కదా? ఇప్పుడు దేవుడు రమ్మంటున్నాడు అనుకోండి, వాళ్ళు రాలేరు. దానికి కొన్ని సాకులు చెబుతాం. నేను వచ్చేస్తే పిల్లలు అలాగా, నేను వస్తే భార్య అలాగా. కానీ రియాలిటీ అది కాదు. అలా నిజంగా వదిలేసి గొప్ప గొప్ప సేవకులుగా ఉండి గొప్పగా ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు. అత్యున్నతమైన స్థితిని వదిలిపెట్టి. ఎడ్వర్డ్ విలియం జీవితం మీరు ఎప్పుడైనా వినండి. ఆయన అప్పట్లోనే కారు మెయింటైన్ చేశాడు, 90స్లోనే. ఎడ్వర్డ్ చాలా చిన్న చెత్తకోడు కాదు, చాలా గట్టిగా చెప్తాడు. ఎప్పుడైనా ఆయన సాక్షి వినండి. అప్పుడు దేవుడు ఫుల్ టైం పిలిచేస్తే అన్నీ వదిలేసి వచ్చేసాడు. అత్యున్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడు, అతి ఎక్కువ శాలరీ తీసుకుంటున్నవాడు, ఆయన నిజంగా అన్నీ వదిలేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, వారానికి 2-3 సార్లు కూడా తినేవాడు కాదంట అన్నం. చెప్తాడు నిజంగానే. ఇప్పుడు మంచి లగ్జరీగా బతుకుతున్నాడు, నిజంగా లగ్జరీగా బతుకుతున్నాడు. కానీ అది ఊరకే రాలేదు. అంతకుముందు ఆయన చాలా త్యాగం చేశాడు, చాలా కష్టపడ్డాడు. బాగా చదివేవాడు, యూనివర్సిటీలకు వెళ్ళి 7 గోల్డ్ మెడల్ ఉంటాయి ఆయనకి. 7వ రోజు మాత్రమే సేవకి వెళ్ళేవాడు, నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయంట. అప్పుడప్పుడు ఆయన సాక్ష్యాలు చెప్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. తినడానికి తిండి లేకుండా నీళ్లతో ఉన్న రోజులు ఉన్నాయి. అప్పుడు ఒకరోజు సడన్గా వాళ్ళ స్నేహితుడు వచ్చాడని, వాడు నన్ను తీసుకెళ్ళి బిర్యానీ తిందాం పదరాన్ని తీసుకెళ్ళాడని. ఇవన్నీ వింటున్నప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు పిలిచినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి రావటము కొందరికే తగ్గుతుంది. దాని అర్థం కొందరికే తగ్గుతుంది అంటే అందరూ చేయకూడదని చేయలేరని కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు త్యాగం చేయలేదు, వీళ్ళు త్యాగం చేశారు. కానీ 90% మంది అనుకుంటారు. ఇప్పుడు ఎందుకు అనుకుంటారంటే, ఈ ఉన్నటువంటి ఈ స్థితిని వాళ్ళు మార్చుకోలేరు. అలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. వీటి మీద ప్రేమ వచ్చేస్తుంది. కారులో వచ్చినోడిని రేపు బైక్ మీద వెళ్ళి చర్చిలు ఆడుకూర్చుంటని చెప్పు, అవునా కాదు? కారులో తిరిగినోడిని ఇప్పుడు కాలి నడకని వెళ్ళి అయ్యా నువ్వు దేవుని నమ్ముకో అని చెప్తే ఎలా చూస్తారు చెప్పు, అవునా కాదు? వీటన్నిటి వెనక మనము శ్రమలు అనుకుంటాం, కానీ దాని వెనక ఉద్దేశం అది కాదు. ఆల్రెడీ వీటన్నిటి మీద మనకి ప్రేమ పుట్టేసి ఉంటుంది. ఇవి లేకపోతే మనం బతకలేం. అర్థమవుతుందా? అందుకు కంపల్సరీగా పేతురుని ఆ మాట అడిగాడు ఆయన, వీటన్నిటికంటే నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని. కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, యేసుప్రభువు అడిగిన మాట అది. వీరందరికంటే అంటే 10 మంది శిష్యుల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలాగే వీటన్నిటికంటే అంటే ఈ లోకంలో ఉండే సుఖభోగాలన్నిటికంటే కూడా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, అందుకే మీరు చూస్తే అపోస్తలులు ఎక్కడ కూడా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు మనకు ఎక్కడ కనపడదు, అవునా కదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, మీకు తెలుసో లేదో, ఇప్పుడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆస్తులు వచ్చే వాళ్ళ పాదాల దగ్గరికి. ఇప్పుడు మనం ఎంత ఇస్తాం? మా అంటే ఒక 1000 రూపాయలు ఇస్తాం, లేకపోతే ఒక 10,000 ఇస్తాం. అపోస్తలుల పాదాల దగ్గరికి వచ్చింది 1000-10,000 కాదు, చరస్థిరాస్తులు పట్టాలు వచ్చాయి. కాబట్టి మీరు తక్కువ అనుకుంటున్నారేమో. వాళ్ళ చేతుల్లోకి వచ్చిన ధనం అంతా ఇంత కాదు, కానీ వాళ్ళు ఎప్పుడు వాటిని ప్రేమించలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, పేతురు ఎందుకు ప్రేమించలేదు? ఈ మాట ఆయనకు గుర్తుండి ఉంటుంది. యేసుప్రభువు నన్ను అడిగాడు ఒకరోజు, వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని.
ఒకవేళ వీటికి నేను లొంగిపోతే నేను వీటిని ఎక్కువ ప్రేమించినట్టు, సుఖభోగాలను ప్రేమించి యేసయ్యని విడిచిపెట్టినట్టు అవుతుంది. అందుకు ఆ మాట చాలా క్లియర్గా అంటున్నాడు అనమాట. అప్పుడు యేసు ప్రభుని ఆయన అంటున్నాడు కదా, నీవే సమస్తం ఎరుగుదువు ప్రభువా అంటే. పేతురికి ఐడియా ఉంది, నువ్వు దేవుడివే, నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని. నువ్వు అందరూ హృదయాలు ఎరిగినోడివి కదా, మళ్ళీ పెద్ద ప్రేమిస్తున్నావా లేదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అంటాడు 3 సార్లు కూడా. అవునా కదా? అంటే నీకు తెలిసి కూడా నన్ను అడుగుతున్నావు అంటాడు. మళ్ళీ రెండోసారి చూడండి, 15వ వచనము చివరి మాట, ఎరుగుదు అని ప్రేమతో చెప్పాను, ఆయనతో చెప్పాను. యేసు అప్పుడు ఏమన్నాడు? నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజంగా నువ్వు ఈ అపోస్తలందరికంటే, ఈ లోకములో ఉన్న వీటన్నిటికంటే కూడా నన్ను ప్రేమిస్తే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా గొర్రె పిల్లలని మేపటం. మొదటి మాట. తర్వాత 16వ వచనం, మరలా యేసు యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతన్ని అడుగగా అతను అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని మళ్ళీ ఆయనతో చెప్పాను. అందుకు మళ్ళీ యేసయ్య నా గొర్రెలను కాయమని చెప్పాడు. మళ్ళీ 3వసారి ఆయన అంటే యేసు ప్రభువారు యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. అప్పుడు నన్ను ప్రేమించుచున్నావని నన్ను 3వసారి తన్ను అడిగినందుకు పేతురు ఏమంటాడు తెలుసా? వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు మళ్ళీ ఏమన్నాడు అంటే నా గొర్రెల మేపుము అన్నాడు. 3వసారికి వ్యసనం వచ్చిందనమాట. ఇక్కడ వ్యసనం అని అనగానే మీరు ఏమనుకుంటారంటే చిరాకు వచ్చింది అనుకుంటారేమో. లేదు లేదు, వ్యసనం అనే మాట ఇంగ్లీష్లో చాలా బాగుంది. దుఃఖపడ్డాడంట. ఏమంటాడంట? దుఃఖపడ్డాడంట. 3 సార్లు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు ఆయనకి వెనక ఇష్టం గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు నిప్పులు భోజనం దగ్గర కూర్చొని 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా, వీటన్నిటికంటే వీరందరికంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థమైపోయింది. అదే ఒకరోజు చలిమంట దగ్గర 3 సార్లు నువ్వు ఎవడో నాకు తెలియదు అన్నాను అనమాట. ఆయన మైండ్లో అది ఉందన్నమాట, ఉంటుంది. యేసుప్రభువా నన్ను గుచ్చి ఇంతలావని ఎందుకు అడుగుతున్నావంటే, ఒకానొకప్పుడు అదే చలిమంట దగ్గర ఒక పాపతో బంట్రౌతులతో నువ్వెవడో నాకు తెలియదని అన్నాను కదా. దెబ్బకి గుర్తొచ్చి ఉంటుంది. నిజంగా పేతురులో ఆ పశ్చాత్తాపం ఉంది. మీకు అది చూపించడానికి మనందరము ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. 24 కాదు, 26 అనుకుంటా. మత్తయి 26. మీరు ఈ సందర్భాన్ని మత్తయి, లోకా, యోహాను 3 సందర్భాల్లో చదవండి పేతురు గురించి. 26 56వ వచనము చివరి మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం చివరి మాట. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి, యేసుప్రభుని ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో ప్రధాన యాజకులు ఆ బంట్రులతో పట్టుకున్నారో, శిష్యులందరూ ఏమైపోయారు? దెబ్బకి పారిపోయారు అనమాట. పారిపోయారా లేదా? పారిపోయారు. కానీ పేతురు మాత్రము ఎంత బాగుంటాడు చూడండి. కింద 57వ వచనం, యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రవులతో కూడా కూర్చుండెను. మనకు పేతురు చిన్నడుగా కనపడతాడు, కానీ ఇక్కడ ఏకంగా ప్రాణాలకి తెగించి యేసు ప్రభు కోసం వెళ్ళాడు. అందరి శిష్యులు పారిపోతే ఈయన మాత్రం ఏం చేశాడు తెలుసా? యేసయ్య వెనకే వెళ్ళాడంట. నిజంగా చాలామంది మంచి సేవకులు అంటారు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళాడు. వాళ్ళకి తెలిసిందనుకోండి, గట్టిగా తెలిసిందనుకోండి, చంపేస్తారు. లేకపోతే ఆయనతో పాటు ఆయన కూడా వేసేస్తారు. కానీ పేతురు ఒక్కడే ఆ సీన్లో కనపడతాడు. యోహాను సువార్త చదివితే ఒక ఆయన ఈయన ఇద్దరు కలిసి వెళ్ళినట్టు ఉంటుంది. సరే, ఎందుకు ఇదంతా మీకు చెబుతున్నానంటే, పేతురు తన యొక్క ప్రాణాన్ని తెగించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు అనమాట. ప్రధాన యాజకుడు ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి ఇదే ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లోకి వచ్చారు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. అక్కడ జనులందరూ యేసుని నిల్చోబెట్టి తీర్పు జరుగుతుంది.
ఆ స్తంభం దగ్గర చలి ఎక్కువ ఉన్న వాళ్ళు చలిమంట వేసుకుని కొందరు బంట్రుతులు కాల్చుకుంటున్నారు. ఇప్పుడు పేతురు అక్కడ నిల్చున్నాడు అనమాట. అక్కడ నిల్చొని ఇక ఇటే చూస్తున్నాడు, అసలు యేసుప్రభుని ఏం చేస్తారా అని. నిజంగా యేసుప్రభు అతన్ని చూసినప్పుడు అతని హృదయం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇప్పుడు లూకా సువార్తకి రండి. లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వచనం. 3 సార్లు అబద్ధం ఆడేస్తాడు. పాప దగ్గర అబద్ధం ఆడతాడు, బంట్రోతుల దగ్గర అబద్ధం ఆడతాడు. 3వసారి అబద్ధం ఆడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 60వ వచనం. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. 3వసారి కూడా నాకు తెలియదయ్యా ఆయన ఎవరో. ఇంకా ముందుకెళితే మత్తయి సువార్తలో రాస్తాడు, ఒట్టు పెట్టుకున్నాడంట, శపించుకున్నాడంట. అయ్యో నాకు ఎవరో తెలియదని ఒట్టు పెట్టుకుని శపించుకున్నాడంట. ఇంత తతంగం చేసిన తర్వాత 3వసారి అలా నేను ఎరుగునని చెప్పగానే ఎమ్మటే ఏమైందో తెలుసా? కోడి కూస్తుంది. ఆ కోడి కూయగానే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, ఎప్పుడైతే కోడి కూసిందో ఎమ్మటే యేసుప్రభు వారు పేతురు వైపు చూశాడంట. ఈ సీన్ అంత ఎక్సలెంట్గా ఉంటుందో. 3వసారి అబద్ధం ఆడాడు, బొంకాడు. అలా బొంకగానే ఎమ్మటే కోడి కూసింది. ఎమ్మటే యేసుప్రభు వారు అలా పేతురు వైపు చూశాడనమాట. ఎమ్మటే పేతురు కూడా అలా యేసు వైపు చూశాడనమాట. చూసి ఏం చేశాడు చూడండి. నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసుప్రభు అలా చూడంగానే, పేతురు యేసుప్రభు ముఖాన్ని అలా చూడంగానే మొత్తం సినిమా తిరిగిందనమాట. ఎందుకు? అతన్ని చూసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి సంతాపపడి ఏడ్చెను అని ఉందన్నమాట. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఎక్కెక్కి ఏడ్చాడు అనే మాట రాశాడు. చిన్నగా ఏడవలేదు ఆయన, ఎక్కెక్కి ఏడ్చాడు అంట. ఎక్కెక్కి ఏడ్చాడు. ఎందుకు అలా అన్నాడంటే అతనిలో చాలా పశ్చాత్తాపం, చాలా బాధ అతనికి కలిగింది. ఎందుకు కలిగిందంటే అంతకుముందు పేతురు మాట్లాడిన మాట చిన్న చితక మాట కాదు. ఈ అప్పగించడానికి ముందు అసలు ఏం మాట్లాడాడు పేతురు చూడండి. పక్కన పేజీ తిప్పి 31వ వచనం చూడండి. 31వ వచనము. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పెను. 33వ వచనం చాలా జాగ్రత్త చదవండి. అయితే పేతురు ఏమంటున్నాడు తెలుసా? అమ్మటే, ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయన తనగా. ఎంతగా మామూలు మాట అన్నాడు తెలుసా? పేతురుకి కంగారు ఎక్కువ అంటాం చూసావా? ప్రతి చోట కనపడతాడనమాట. కంగారు ఎంత ఎక్కువ అంతే ప్రేమ యేసే మీద ఆయనకు ఉంది. అందుకే 12 మంది శిష్యులు ఆయన అగ్రగామంగా పెట్టాడు. ఏమంటున్నాడు తెలుసా? యేసుప్రభుది ఏమన్నాడు తెలుసా? అసలు నిన్ను ఎవడన్నా జైల్లో పెడితే నేను కూడా నీతో పాటు జైల్లోకి వచ్చేస్తానన్నాడు. అసలు ఎవడన్నా నేను చంపడానికి చూస్తే నేను కూడా నీతో పాటు చచ్చిపోతానన్నాడు. అర్థమైందా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, సినిమాలో డైలాగ్ వేసి ఉంటాడేమో పేతురు, నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపి రావాలని ఉంటాడేమో. అవునా కదా? అవునా కదా? నిజంగా పేతురులో అంత పశ్చాత్తాపం, ఎక్కెక్కి ఏడవటం, ఆ ప్రభు ముఖం చూడంగానే పేతురికి తన బెరాలిపోయిన మాటలు గుర్తొచ్చేసి ఉంటాయి. నీతో పాటు జైల్లోకి వచ్చేస్తానన్నాను, నీతో పాటు నేను చచ్చిపోతాను అవసరమైతే అన్నాను, నేను చంపాలంటే ముందు నన్ను చంపాలి అని ఇన్ని బేరాలు తీశాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు దానికి కింద? పేతురు 34వ వచనం. యేసయ్య, పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. నేను దెబ్బకి మాటలు గుర్తొచ్చుంటాయి. అందుకే యేసుప్రభు అలా పేతురుని చూడంగానే, పేతురు అలాగే యేసుప్రభు ముఖం చూడంగానే నాకు అర్థమైంది, ప్రభు నువ్వు నన్ను ఎందుకు చూసావో.
నీతో పాటు జైల్లోకి వచ్చేస్తాను, నీతో పాటు మరణిస్తాను అని అన్నప్పుడు నువ్వు అన్నావు, కోడిపోయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతావు అని. అందుకు దెబ్బకి ఆయన ఏం చేశాడు, సంతాపపడి బయటికి వెళ్ళిపోయి ఎక్కెక్కి ఏడ్చాడు. అంతగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. చాలా గట్టిగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. అందుకే మీరు చూస్తే ఇప్పుడు పేతురుకి అదే గుర్తొచ్చి ఉంటుంది. ఆ మంట దగ్గర అబద్ధం ఆడాను 3 సార్లు, అందుకే ఈ మంట దగ్గర బాగా భోజనం పెట్టి మమ్మల్ని నన్ను గట్టిగా వేసుకుంటున్నావు ప్రభు అంటుంటాడేమో. అవునా కదా? అంతేనే కదా? దుఃఖపడ్డాడు అనమాట. బాధ కలగాలి. నిజంగా మీకు బాధ కలగదా? నువ్వు చేసిన తప్పుని మాటికి ఎత్తి చూపిస్తా ఉంటే బాధ కలుగుద్దా లేదా? పాపం కంటే ముందు బాధ కలుగుద్ది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు పేతుర్ని కించపడటానికి, తక్కువ చేయడానికి ఈ మాటలు అడగలేదు ఆయన. యేసు ప్రభు వారు తనకి తరువాత అప్పగించబోయే గొప్ప పని గురించి మాట్లాడాడు ఆయన. నువ్వు పశ్చాత్తాపడ్డావు, నువ్వు ఏడ్చావు, నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు నిజంగా వీటన్నిటికంటే, వీరందరికంటే, ఈ లైట్ కూడా ఆపేశాక ఫస్ట్ 2 లైట్లు, ఫస్ట్ 2 స్విచ్లు ఇటు పక్క. ఓకే, అందరు జాగ్రత్తగా ఉండండి, కనపడుతుంది మీకు. సరేనా? జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మీరు ఆలోచన చేస్తే పేతురుని కించబడటానికో లేకపోతే ఇంకోటి చేయడానికో ఆయన మా ప్రశ్న అడగలేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, వీరందరికంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నువ్వు చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి తెలుసా? నా గొర్రెలని మేపాలి అని 2 సార్లు వాడాడు. నా గొర్రెలను కాయాలి అని 1 సారి వాడాడు. ఇంతకీ మేపటము, కాయటం అంటే అర్థం ఏంటంటే, కాయటము అనగా కాపరి తత్వం అనగా అర్థం ఏంటంటే వాటి మీద మొగ్గు చూపటం అని అంటాం. మొగ్గు చూపటం అంటే అర్థం తెలుసా? వీడు మాటికి వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నాడండి, పెద్దలు అంటున్నారా లేదా? ఏంటో ఆ కుటుంబానంగానే వాళ్ళ వైపు చాలా మొగ్గు చూపిస్తాడని అంటాం. అంటే ప్రేమ, చాలా ఇష్టం. నీకు అర్థమవుతుందా? అంటే నా గొర్రెల వైపు అనగా నా పిల్లల వైపు, నా కుమారుల వైపు, నా కుమార్తెల వైపు, ఒక మాటలో చెప్పాలంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి వైపు నువ్వు మొగ్గు చూపాలి, నువ్వు వాళ్ళని ప్రేమించాలి. అర్థమవుతుందా? అది కాయటం అంటే అర్థం. రెండో మాట మేపటం. మేపటం అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు బలహీనులైనప్పుడు, వాళ్ళు పాపంలో పడినప్పుడు వాళ్ళని నీవు దేవుని మాటల చేత వాళ్ళని బలపరచాలి. అది నువ్వు చేయాల్సిన పని. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు నిజంగా ఈ శిష్యులందరికంటే, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే కూడా నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నా పిల్లల పట్ల, సంఘము పట్ల, నీ సహోదరుల పట్ల వాళ్ళ వైపు నువ్వు మొగ్గు చూపాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ పట్ల నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండి ఏం చేయాలి? వాళ్ళు పాపంలో పడ్డప్పుడు, వాళ్ళ లోపాలు కనిపించినప్పుడు డమ్ముకేయడం కాదు, వాళ్ళని బలపరచాలి, ఆహారం పెట్టి వాళ్ళని మేపాలి. అలా చేస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టు అన్నాడు అన్నమాట. ఈ ప్రశ్న ఈరోజు మనల్ని అడిగితే నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించటం లేదనే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎవరి పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాం, ఎవరి జీవితాల పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాం, ఎవరిని బలపరిచాం? ఒక విధంగా వెనక్కి వెళితే మన భక్తి జీవితాలను మనమే బలపరచుకోలేకుండా ఉన్నాం. చాలా ఇప్పుడు ఆ మాట మీకు సబబు అనిపిస్తుంది. నాలుగుతో మాటతో బాగా ప్రేమిస్తాం, కానీ ప్రార్థన చేయమంటే గంట ఏడ్చేస్తాం, ఆరాధన చేయమంటే గంట వాపోతాం, పాడమంటే అందులో ఎంత డెప్త్ మీనింగ్ ఉందో ఆ పాటలే ఎంచుకుంటాం. అవునా కదా? ఇవన్నీ తప్పు అన్నది నా ఉద్దేశం కాదు, కానీ యేసయ్యని ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు అవి మాత్రమే కాదు. చాలా క్లియర్గా ఆయన చెబుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే పేతురు, నువ్వు చేయాల్సింది
నా గొర్రెలు, నా పిల్లల పట్ల నీకు ప్రేమ ఉండాలి, నువ్వు మొగ్గు చూపాలి. ఖాయమనే మాటకు అర్థం అదే, మొగ్గు చూపడం, ప్రేమించటం. మేపడం అంటే బలహీనులైనప్పుడు వాళ్ళని బలపరచడం, లేవనెత్తటం, కృంగిన వారిని లేవజేయటం. అందుకే మీరు చూస్తే ఈ మాట పేతురు తన జీవితంలో చక్కగా చేశాడు అని చెబుతూ చివరికి ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం, యేసు నా గొర్రెలను మేపుము అని చెప్పి తర్వాత ఒక మాట చెప్తున్నాడు చూడండి. నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను క్షమించండి, నీవు యవ్వనుడవై ఉండి నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి. అంటే నువ్వు యవ్వనుడవైనప్పుడు నీ అంతటా నువ్వే నీకు నచ్చిన ప్రతి ప్రదేశానికి వెలుగుతావు. ఓకే, కొంచెం వినండి, కొంచెం ప్రయత్నం చేయండి. ఒక 10 నిమిషాల్లో ముగిస్తా, మళ్ళీ మిగతాది వచ్చే వాళ్ళకి చెప్తాను, కానీ దాని విషయం కాదు. కానీ జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ప్రేమ చూస్తున్నాం, పశ్చాత్తాపం చూస్తున్నాం. పశ్చాత్తాపం కడగడం వల్ల దేవుడు ఎంత అత్యున్నతమైన స్థితి ఇస్తాడో మీకు చూపిస్తాను. ఇప్పుడు పేతురుకి చెబుతున్నాడు, పేతురు నువ్వు పశ్చాత్తాపడ్డావే, నువ్వు సంతాపపడ్డావే, ఎక్కెక్కి ఏడ్చావే, దానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? దానికి ప్రతిఫలం ఏంటంటే నువ్వు యవ్వనుడుగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకి వెళ్తావయ్యా, ఒకానొకప్పుడు నువ్వు ముసలోడు అవుతావు, అప్పుడు నీ చేతులు చాపుతారు, నిన్ను ఇష్టము కాని చోటికి నిన్ను తీసుకెళ్తారయ్యా అని చెప్పి. అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? కింద మాట చదవండి, 19వ వచనం. అతడు అంటే ఎవరు? పేతురు. ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. యేసుప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? యేసుప్రభు ఎందుకు అవన్నీ అడిగాడు తెలుసా? ఆయన ఎత్తి పడడానికి కాదు, నువ్వు అప్పుడు నన్ను ఇలా అన్నావు కదా, నువ్వు ఇప్పుడు ఇలా ఉండు అని అనడానికి కాదు. ఆయన పశ్చాత్తాపాన్ని ఆయన చూసి, ఈ పశ్చాత్తాపం నువ్వు పడ్డావు కాబట్టి నేను అత్యున్నతమైన పనికి, దేవుణ్ణి మహిమపరిచే పనికి నేను ఎన్నుకుంటాను అన్నాడు. నీ మరణము ద్వారా నువ్వేం చేస్తావు? దేవుణ్ణి ఎలాగ మహిమపరుస్తావో చెప్పాడు అనమాట. అంటే అర్థం ఏంటి అంటే, ఆ పై వచ్చిన చదవండి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు పేతురు ఎంతమందిని రక్షించాడు తెలుసా? మొట్టమొదట 3000 మంది, తర్వాత 4000 మంది, తర్వాత మీరు చూస్తే వేల మందిని రక్షించాడు. చివరికి ఎలా చచ్చిపోయాడు? మనం ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు. ఎలా చచ్చిపోయాడు పేతురు? సిలువ వేశారనమాట, చేతులు చాచారు, తల క్రిందులుగా సిలువ వేసి చంపేశారు. పేతురికి నువ్వు ఎంత గొప్ప సేవ చేస్తావో, నువ్వు ఎలా మరణిస్తావో, నువ్వు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తావో అని చెప్పాడనమాట. నువ్వు నిజంగా దేవుణ్ణి మహిమపరచాలి అంటే, నీ మరణము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలంటే నువ్వు నా గొర్రెలను మేపాలి అని చెప్పి ఏమన్నాడు చూడండి, చివరి డైలాగు, అండర్లైన్ చేసుకోవాల్సిన డైలాగ్ అనమాట అది. ఇట్లు చెప్పి 19వ వచనం చివరి మాట, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇక నువ్వేం చేయాలి తెలుసా? నన్ను వెంబడించంతే. ఆయన వెంబడించటానికి, ఆయన పని చేయడానికి, ఆయన పిల్లల్ని కట్టడానికి ఆయన వాడుకుంటున్నాడు పేతురుని. నిజంగా పేతురు చేసిన సేవ అంతా ఇంత కాదు. పేతురు పత్రిక చదివితే మీకు ఒక మాట గుర్తొస్తుంది. ఎప్పుడన్నా గుర్తుందా? నేను బ్రతికున్నంత వరకు, నా శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకు మిమ్మల్ని రేపటమే నా భాగ్యం అన్నాడు. అవునా కదా? అంటే నేను మరణించేంత వరకు పేతురు సంఘ విశ్వాసులతో అంటాడనమాట, మిమ్మల్ని రేపటమే నా భాగ్యం. మీకు తెలిసినా సరే, మీరు జ్ఞానమందు సత్యమందు స్థిరంగా ఉన్నా సరే, అయినప్పటికీ మీకు మాటలు చెప్పి నేను మిమ్మల్ని రేపుతాను నేను చచ్చిపోయేలోపు. ఎందుకు అలా అన్నాడు తెలుసా? ఆయనకు అప్పగించిన పని అది. యేసుప్రభు వారు పైకి వెళ్ళే ముందు అతన్ని ఎన్కౌంటర్ చేశాడనమాట. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని, వీటన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్నావా అని. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలి? నీ శ్రమను నువ్వు ఎత్తుకునే వెంబడించాలి. ముందే చెప్తున్నా, నీకెంత ధన్యత ఉంది, చివరికి ఎలా చచ్చిపోతావు. అయినప్పటికీ నువ్వు నన్ను వెంబడించు, నా గొర్రెలని
కాయుము. వెంబడించనే మాటకి అర్థం అది. నన్ను వెంబడించు, నా గొర్రెలో కాయు. నిజంగా పేతురు పశ్చాత్తాపం యేసుప్రభుకు ముందే తెలుసు. మీకు ఒక విషయం చెప్పనా? పేతురుని యేసుప్రభు అడిగిందంటే, ఇందాక చదివాం కదా, ఆ మాట చూడండి ఒకసారి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. లోకాసు వార్త 22:31 ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లోకాసు వార్త 22:31 చూడండి, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. సిమోను, సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరెను. పేతురుని అడిగిందంట సాతాను, ఇదిగో వాడిని నాకు ఇచ్చేయి, వాడిని నాకు ఇచ్చేయి, వాడిని నువ్వు వదిలిపెట్టే అని అంటే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? పేతురు, మిమ్మును కోరి అని అక్కడ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో యు అనే వాడతాడు. పర్టికులర్గా పేతురుని కోరినట్టు ఉంటుంది అనమాట. మిగతా 12 మంది శిష్యులను కోరినా ఇబ్బంది ఏం కాదు, కానీ పర్టికులర్గా అక్కడ పేతురు సందర్భం. పేతురు యేసుప్రభు అంటున్నాడు, నీకు తెలుసా పేతురు? అప్పుడు ఆయనకి గ్రహించలేదు, తర్వాత గ్రహించాడు ఇదంతా అడిగిన తర్వాత. సిమోను, సిమోను, సాతాను నిన్ను నాకు అప్పగించు అని చెప్పి నిన్ను అడిగిందయ్యా, కానీ నేనేం చేశాను తెలుసా? ఏం చేశాను చూడండి. నీ నమ్మిక 32 నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. నీ విశ్వాసము తప్పిపోకుండానట్లు దేవుడికి నేను ప్రార్థన చేశాను అంటాడు అనమాట. ప్రేయర్ చేశాను నేను. సాతాను నిన్ను అడిగింది నాకు ఇవ్వు అని, కానీ నేనేం చేశాను తెలుసా? నిన్ను వాడికి ఇవ్వడం ఇష్టం లేక నీ గురించి నేను దేవుడి కాళ్ళు పట్టుకుని అడుక్కున్నా. దేవా, పేతుని దయచేసి విశ్వాసం నుండి తొలగించు మాకు. అయ్యో, నేను అప్పగించేశాను యేసుప్రభుని, ఇక నన్ను దేవుడు పట్టించుకోడు, ఇక నా జీవితం వేస్టే అని అదిగో ఆ యొక్క యోధాకు వచ్చిన మనసు తనకు రాని మాకు. ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు ఎలాగైతే ఆ విశ్వాస వీరుల గుంపు ఎలాగైతే స్థిరంగా ఉందో, ప్రాణాలు కూడా సైతం ఇచ్చేశారో, అలాగా ఈ పేతురు కూడా ఉండాలయ్యా అని చెప్పి ఏమన్నాడు? వేడుకున్నాడు అంట. వేడుకుంటే ఏం జరిగిందంట? ముందే ప్రవచించాడు యేసుప్రభు. ఏమన్నాడు చూడండి, వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తరువాత. యేసుప్రభుకు తెలుసు అనమాట నీ మనసు తిరుగుద్ది అని. నీ మనసు తిరిగిన తర్వాత ఏం చేయాలి? చేపలు పట్టుకోవడానికి ఎలాగ ఎత్తుకెళ్ళావో ఇప్పుడు నిజంగా అందరినీ సేవకు రమ్మని కూడా నువ్వే ఎత్తుకెళ్తావు. అదనమాట. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు మళ్ళీ ఏం చేస్తావు? నువ్వే స్థిరపరుస్తావు. ఇంత ధన్యత ఎందుకు ఇచ్చాడు తెలుసా? పేతురు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. మళ్ళీ చెబుతున్నా, పేతురులో పశ్చాత్తాపం లేకపోతే అంత స్థితి ఉండేది కాదు. ముందే యేసు చెప్పాడు కాబట్టి జరగలేదు అక్కడ. పేతురు పశ్చాత్తాపడతాడు కాబట్టి ఇచ్చాడనమాట. అలా గుర్తెట్టుకోండి. అర్థమవుతుందా? యేసయ్య చెప్పాడు కాబట్టి పేతురు చేశాడు కాదు, పేతురు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు అంత ఆధిక్యత తనకిచ్చాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, పేతురు సాతానికి అప్పగింపబడకుండా ఈ లోకాశలలో, శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబములో, ధనాపేక్షలో పడిపోకుండా ఎవడు ప్రార్థించాడు తెలుసా? యేసయ్య ప్రార్థించాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనం మన సహోదరు గురించి ఎప్పుడు ప్రార్థించడం తెలియదు. వాడి గురించి అయి చెప్పడం, ఈ చెప్పడం, ఈ లోపాలు ఆ లోపాలు చెప్పడం తప్ప వాడి గురించి ప్రార్థించాలి ఉంటామా? చివరికి మనమే సాతానికి అప్పగిస్తాం తప్ప, దేవా ఈ లోపం ఉందిలే, అయినప్పటికీ తన విశ్వాసాన్ని వెనక్కి వెళ్ళిపోకుండా తిరిగి నీలో కాపాడాయి అని నిజంగా వేడుకున్న స్థితి ఉందా? ఎంత నరక పాత్రమో ఆలోచించండి. ఎప్పుడు చెడుని చెప్పడానికి, ఒక వ్యక్తిని తక్కువ చేయడానికి ఎప్పుడు ముందుండకూడదు. అది మంచి పద్ధతి కాదు. మనల్ని పెట్టింది సహోదరుల మీద మొగ్గు చూపడానికి, ప్రేమించటానికి. వాళ్ళని ఏది చేసినా, నువ్వు గద్దించినా, తిట్టినా, క్రమశిక్షణలో పెట్టినా, మాట్లాడకపోయినా, ఏది చేసినా సరే వెనక ఉద్దేశం ఏమై ఉండాలంటే వాళ్ళు మారు మనసు పొందడానికి. అది లేకుండా కక్ష సాధించడానికి అయితే మాత్రం మనం చాలా పాపాత్ములం. వారు సాతానికి అప్పగింపబడటానికి నువ్వు నేను ప్రార్థన చేయకపోవడమే కారణం. ఈ మాటను బట్టి అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? యేసు ప్రభు ప్రార్థన చేశాడు సాతానికి అప్పగించకుండా, దేవా నువ్వు కాపాడు అని. కాబట్టి పేతురు అలా ఉన్నాడు.
పశ్చాత్తాపడే హృదయాలు మనకు ఉండగలిగితే దేవుడు మనల్ని సాతానికి అప్పగించకుండా తిరిగి తన దగ్గరికి చేర్చుకుంటాడు. నిజంగా నీవు నేను పశ్చాత్తాపడగలిగితే యేసుప్రభు అంతటోడే మన కోసం ప్రార్థన చేస్తాడు. ఈనాడు చాలామందిని చూడండి, లోకంలో కలిసిపోయిన ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ విశ్వాసంలో బతికి తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళ గురించి ప్రార్థించే వాళ్ళు లేరేమో అనిపిస్తుంది. రెండోది వాడు కూడా పశ్చాత్తాపడలేరేమో అనిపిస్తుంది. పశ్చాత్తాపం అంత గొప్ప స్థితిని తీసుకొచ్చి పెడతాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, యేసుప్రభు ప్రార్థించాడు, సాతానికి అప్పగింపకుండా చూడండి లోకంలో కలిసిపోవాల్సినోడు దేవుని కోసం ఒక మంచి ఆయుధంగా బతికాడు అనమాట. పేతురుకున్న ఆధిక్యత ఏది లేదు. అగ్రగామి శిష్యుల్లో ఎంతమంది రక్షణకి కారణం తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనము కూడా ఎన్నో విషయాల్లో దేవుణ్ణి అమ్మివేసిన వాళ్ళం అవుతాం. దేవుణ్ణి కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళం ఉన్నాం. మన ఉద్యోగాన్ని, లేకపోతే మన ఆస్తిని, మన సంతోషాల్ని, మన ఆనందాల్ని మనం ప్రేమించే ఉంటాం. నిజంగా యేసుప్రభు ఒక మాట అడిగితే, నిజంగా నీవు వీటన్నిటికంటే నన్ను ప్రేమిస్తున్నావు అని అడగగలిగితే నిజంగా మనందరూ దొరికిపోతామేమో. వీటన్నిటికంటే నేను ఎక్కువగా నేను ప్రేమించటం లేదు. ప్రేమించడానికి రుజువేంటి? సహోదరుల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద మొగ్గు ఉంటుంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని ఆలోచన ఉంటుంది. వాళ్ళు బలహీనంగా ఉన్నారా అయితే వాళ్ళని బలపరచాలనే ఆలోచన ఉంటుంది. నువ్వు తిని, నువ్వు తుంగుని, నువ్వు తిరిగి నాది నేనే అంటే మాత్రము నిజంగా చెబుతున్నాను, మనందరము నాటతో నాలుకతో ప్రేమించేవాళ్ళం తప్ప క్రియతో సత్యంతో ప్రేమించేవాళ్ళం కాదు. ఒకానొక రోజు మనందరము అబద్ధికులుగా కనపడతాం. మనందరం ఎలా కనపడతాం? అబద్ధికులుగా కనపడతాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నిన్ను పిలవలేదని అంటే అక్రమము చేయవాడా, అక్రమము చేయదాని అన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందేమో. నేనేం అక్రమం చేశా? నేను ప్రార్థించాను కదా, ప్రభువా అన్నాను కదా, నా ధనాన్ని ఇచ్చాను కదా, లేకపోతే ఇది చేశాను కదా, అది చేశాను కదా అంటావు. ఒకవేళ ధనం ఇవ్వడమే దేవుడికి కావాలంటే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే ₹1 కోటి ధనం ఇవ్వనివాడు. అవునా కదా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అయితే ఒక కృతజ్ఞత గుడికి పెట్టించనివాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే ఆదివారం తప్పక మందిరానికి రానివాడు. ఇవన్నీ కొసరు. కానీ నిజంగా ఆయన్ని మిగతా అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీకు ఎప్పుడన్నా ధైర్యం అనిపిస్తుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే నేనే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తానని ధైర్యంగా చెప్పగలరు ఎవరన్నా? సిగ్గు చేయటది. ఇక్కడున్న 10 మందిలో నేనే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పగలమా? పేతురు చెప్పగలిగాడంటే నిజంగానే గ్రేటే. పేతురు చెప్పగలిగాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నిజంగా దేవుడు మనల్ని నిజంగా అడిగితే ఏమైపోతామో అర్థం కాదు మనకి. మనము అలా ఉండగలగాలి, మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోగలగాలి, అనేక మందిని మనం రక్షించాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళం మనం. నిజంగా మనం పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని నిజంగా దేవ ఇప్పటికైనా నీ కోసం బ్రతుకుతాను అని అనగలిగితే ఆయన చాలా గొప్పగా వాడుకోగలడు. పేతురేమి నీకంటే నాకంటే గొప్పడేం కాదు, మనము ఆయనకంటే తక్కువ కాదు. అందరం ఆయనకు కుమారులమే, అందరం ఆయనకి సమానమే. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నన్ను ఎందుకు వాడుకోవటం లేదంటే మనకి తోటి విశ్వాసుల పట్ల, తోటి సహోదరుల పట్ల మనకి ప్రేమ లేదు, వాళ్ళని బలపరుద్దామని ఆశ లేదు. అసలు ముందు మనం బలపడదాం, మనకు బలపడి వాళ్ళని బలపరుద్దామని ఆశ లేదు. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఏమన్నా పాపంలో పడినప్పుడు ఇక సాతాను వాళ్ళని లాక్కెళ్ళిపోకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేసి అయ్యమ్మా నువ్వు పశ్చాత్తాపడమ్మా, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఎటువంటి పాపాన్ని నాకు క్షమిస్తాడు, కాబట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపో మాకు, ఇంకా దేవుడు నన్ను క్షమించడానికి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకో మాకు. నువ్వు నిజంగా పశ్చాత్తాపడగలిగితే నిన్ను ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ తిరిగి అత్యున్నతంగా వాడుకోగలడు. రుజువుందా? పేతురే రుజువు. యేసు ప్రభు ప్రార్థించాడు, పశ్చాత్తాపడ్డాడు పేతురు, నిజంగా వేల మందికి మార్గదర్శకుడు అయ్యాడు అనమాట. మనల్ని కూడా అలా వాడుకోగలడు, వాడుకుంటాడు కూడా. కానీ పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యం. పశ్చాత్తాపడ్డ తర్వాత క్రియలతో కూడిన నిజంగా మనము పని చేయాలన్నమాట. ప్రేమ లేకపోతే చాలా కష్టమవుతాం. పేతురుకు ముందే చెప్పాడు, నువ్వు ఇలాగా చేస్తావు, ఇలా మరణిస్తావు అని. అయినప్పటికీ నన్ను ఏం చేయాలి? నువ్వు
వెంబడించు అన్నాడు. సులువే ఉంటుందని చెప్పలేదు ఆయన. ముందు అది చెప్పి తర్వాత వెంబడించు అన్నాడు. అవునా కదా? ముందు నన్ను వెంబడించు అన్నాడా? ఎవరు లేనప్పుడు నువ్వు బాగా వెళ్తావు, మోసలు లేనప్పుడు నేను వేసేస్తారు, కానీ నీ మరణం వల్ల దేవుని మహింపరుస్తావు అన్నీ చెప్పిన తర్వాత ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు అన్నమాట. నిజమే. దేవుణ్ణి వెంబడించడానికి ఇంకొక సహోదరుని మనం రక్షించాలి అంటే ఆడు మన మీద లోనిపోయిన మాటలు మాట్లాడతాడు, వాడు ఏదో అనొచ్చు, కానీ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు విన్నారు కదా, వాళ్ళు అనుకుంటే మనకెందుకు అని అనుకునే స్వభావం లేకపోతే కష్టం. అందరికీ నచ్చలేము. కానీ నీ వరకు నువ్వు పరీక్షించుకున్నప్పుడు నిన్ను వాక్యం బలపరచగలగాలి. ఎవరు వింటారండి, ఎవరు చేస్తారండి, మళ్ళీ వాళ్ళని చెప్పిన మనకే చేయటండి, మనల్ని తిరిగి అంటారండి. మరి యేసు కోసం నువ్వేంటి నింద అనుభవించేది? యేసు కోసం నువ్వేంటి అవమానం అనుభవించేది? బోటకు మాటలు అవన్నీ. పౌలుని అంతకంటే ఎక్కువ చేశారు. ఏకంగా భక్తి గల స్త్రీలనే లేపి మరీ వేయించేశారంట నింద, ఈయన ఇలా అంటాడని. ఇక ఎందుకులే యూదులను రక్షించడం మానేసి నిలిపాడా? ఏమన్నాడు తెలుసా? యూదుల కోసం వాళ్ళు పరలోకం వెళ్తానంటే నేను నరకం వెళ్ళిపోతానన్నాడు. అన్నాడు అలా. నిజంగా నా సొంత వారు రక్షింపబడతాను అంటే, యేసుని విశ్వసిస్తానంటే వాళ్ళందరి కోసం నేను నరకం వెళ్తానన్నాడు. అంత శ్రమ పడ్డాడు యూదుల కోసం. అన్ని జనుల కోసం మాత్రమే కష్టపడలేదు ఆయన, యూదులందరి కోసం కష్టపడ్డాడు ఆయన. కంపల్సరీగా మంచి బాట అయితే ఉంటుందని నేను అన్నాను. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నువ్వు మంచి చేసినోడే లేపు అనొచ్చు. ఏమంటే వాక్యం గుర్తు రావడమే. కృతజ్ఞత లేని వారు అంతే విధానాలే చాలామంది ఉన్నారు. కాబట్టి సైలెంట్గా ఉండడమే. దేవుడు లెక్క చూసుకుంటాడు, దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. కానీ మాటి మాటికి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను కరెక్ట్గానే ఉన్నానా లేదా, నేనేమైనా తప్పు చేశానా లేదా, నేనేమైనా ఆ వ్యక్తి పట్ల తప్పుగా వ్యవహరించానా లేదని చెక్ చేసుకొని నిజంగా నువ్వు రైట్ అని అనిపిస్తే నిజంగా నేను ధైర్యంగా ముందుకు సాగొచ్చు అనమాట. అలా కష్టపడాలి. శ్రమలు లేకుండా ఉండవు, నిందలు లేకుండా ఉండవు. అయినప్పటికీ నువ్వేం చేయాలి? నా గొర్రెలను మేపాలి, నా గొర్రెలను కాయాలి, వాళ్ళ మీద ప్రేమ చూపించాలి, అలా బలపరచాలి. వాళ్ళు ఏమన్నా అనుకోని. భక్తుల జీవితంలో ఒకసారి వెళ్ళి తొంగి చూడండి. ఎంతమంది రక్షించారో అంతకంటే ఎక్కువ మంది పౌరులు తిట్టారు, పౌరులు కొట్టారు కూడా. అవునా కదా? వెళ్ళిన ప్రతి పట్టణంలో స్వీకరించిన వాళ్ళు ఎంతమంది? 100లో 25 మందే. 4 గుంపులు ఉన్నాయి. రేపు వింటాం రా అనే ఒక గుంపు ఉంది. అబ్బో కొత్త విషయం చెప్పావు, మాకు ఇప్పుడు టైం లేదు, రేపు రా అన్న ఒక గుంపు ఉంది. ఒక గుంపు ఏం చెప్పారు? వీడు దేవదోషం చేస్తున్నాడు, వీడు ఏ చెప్తున్నాడు అని చెప్పేసి కోపపడిన గుంపు ఉంది. ఒకరేమో చంపడానికి ప్రయత్నం చేశారంట, ఒక గుంపేమో విశ్వసించారంట. 75% నీ మీద ఉండడానికే ఉంటారు. అంగీకరించే వాళ్ళు 25% మందే ఉంటారు. 75% నువ్వు చూసుకొని నాకెందుకు వచ్చిన వాళ్ళు, నేను ఇంట్లో కూర్చుంటాను అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు నిజంగా యేసయ్యను ప్రేమించిన వాళ్ళు కాదు. మీరు కేవలం మాటతో, నాలుగుతో ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఇంకో మాట చెప్తాను, అత్యున్నతమైన స్థితిని పోగొట్టుకుంటారు మీరు. అనేక మందికి రక్షణ కారణంగా ఉంటారు. అంత గొప్పది ప్రేమను దేవుని పిల్లల పశ్చాత్తాపంగా. దేవుడు చిన్న మాట దీవించిన కాక కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, నా సమాధానం ఏమో తండ్రి, అలా ప్రేమిస్తే వీళ్ళందరినీ బలపరుస్తాం. నిజంగా నిన్ను ప్రేమించడం అంటే మా సహోదరు అటువంటి జీవితాలను మాకు దయచేయండి నాయన. జీవితాన్ని దయచేయండి, ప్రార్థించే జీవితాన్ని దయచేయండి. దేవుడు లేపుతాడులే అని ఎవరన్నా